బ్యాక్ టు బులెటిన్. కొందరు కాపు నేతలకు సామాజిక వర్గ సంక్షేమం కంటే వారి రాజకీయమే ముఖ్యమైపోయిందన్నారు ఏపీ టీడీపీ చీఫ్ కళా వెంకట్రావు. ముద్రగడ జెండాను అడ్డుపెట్టుకుని దురుద్దేశంతోనే కొందరు ఈ విధ్వంసానికి ఒడిగట్టారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో చేతులు కలిపి విధ్వంసాన్ని సృష్టిస్తారని ప్రభుత్వం అనుకోలా. వాళ్ళకి సామాజిక వర్గం బాగుపడడం ఇష్టం లేదేమో అని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి కావాల్సింది రాజకీయం, పదవులు, వాటి కోసం రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు. నిన్న అక్కడ మాట్లాడినటువంటి పెద్ద మనిషి మాటలు ఆయన రెచ్చగొట్టినటువంటి స్థితి, జరిగినటువంటి సంఘటన ప్రజలందరూ చూశారు. బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ నిన్న అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ ఏం మాట్లాడుకొని వెళ్ళారు ఏంటి అనేటటువంటిది ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంది. ఇక్కడ చేరినటువంటి సామాజిక వర్గం ఇది చేయలేదు. వేరే దుష్ట శక్తులు ఏవైతే ఈ రాజకీయంగా వీళ్ళు ఆలోచించి చేశారో వాళ్ళు పంపించినటువంటి మనుషులు, వేరే మనుషులు వచ్చారు, సంఘ వ్యతిరేక శక్తులు అందులో ప్రవేశించాయి అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఎవరైతే వాళ్ళ జెండా మీద పద్మనాభం ఫోటో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని అంత చేశారో వాళ్ళే బాధ్యత వహించాలి. జగన్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్. దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యను అందరికీ ఆమోదయోగ్యంగా కొలికి తెచ్చేందుకు టీడీపీ ప్రభుత్వమే నిజాయితీగా ప్రయత్నించిందన్నారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు. తుని విధ్వంసం వెనుక కుట్రదారులు ఎవరో దర్యాప్తులో బయటకు వస్తుందన్నారు ఆయన. పార్టీ పుట్టక ముందు నుంచి ఈ సమస్య ఉంది. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి రాక ముందు నుంచి ఈ సమస్య ఈ రాష్ట్రంలో నలుగుతా ఉంది. దాన్ని ఎప్పుడు ఎవరు చేయని సాహసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాపులు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్లను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అని రాజకీయాల్లో ఈరోజు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారా లేదా ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరగంది ఈరోజు కాపు కార్పొరేషన్ ఏర్పాటు అయిందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే కాపుల్ని బీసీల్లో చేర్చే అంశానికి సంబంధించి మరి అధ్యయనాన్ని ప్రారంభం చేయడానికి సన్నాహాలు జరిగాయా లేదా అని నేను అడుగుతా ఉన్నా. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. ఎవరు అక్కడ గత 15 రోజులుగా ఈ అల్లర్లకు కుట్రబడ్డారు, ఎవరు అక్కడ కిరాయి మనుషులు తీసుకెళ్లారు, ఎవరు అల్లర్లకు కారణమయ్యారో ఇవన్నీ కూడా దర్యాప్తులో బయటకు వచ్చే నిజాలు. కాపుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు ఆ సామాజిక వర్గానికి చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు. కాపుల ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న గంటా కాపుల విషయంలో చిత్తశుద్ధి తమకే ఉందన్నారు. ప్రభుత్వం సీరియస్గా వాళ్ళని బీసీలో చేర్చడం కోసం ఒక సిన్సియర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది. దాన్ని మీరు పాడు చేయొద్దు. మీరు చేసే ప్రయత్నాల వల్ల కాపుల ప్రయోజనాలు శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. కాపు గర్జన పూర్తిగా రాజకీయ గర్జనగా, రాజకీయ సభగా మార్చుకున్నారు. బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మొత్తం దాన్ని హైజాక్ చేసుకున్నారు. ఎందుకంటే ఈరోజు కాపులు రాష్ట్రంలో పెద్ద ఫోర్స్గా ఉన్నారు. వాళ్ళు మొత్తం ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. దాంట్లో స్ప్లిట్ కావాలి, దాన్ని ఏదో డిస్టర్బెన్స్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ రాజకీయంగా ప్రయోజనం పొందడం కోసం ట్రై చేస్తూ ఉన్నారు. ముద్రగడ పతనం చేస్తున్న కాపు ఉద్యమం ఏదైతే ఉందో, లేకపోతే గర్జన ఉందో, దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భుజాల్సిన అవసరం ఏంటిది? మరి ఇన్నేళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఎవరు ఎందుకు ఇప్పుడు దాకా చేయలేకపోయారు దీన్ని? ఎందుకు ఒక్కరు కూడా డిప్యూటీ సీఎం పదవి ఈ కాపులకు ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వాలు ఇవ్వలేదు? మరి ఈరోజు కొత్తగా కాపులతో ప్రేమ పట్టుకొచ్చింది. వివాదాలకు తావు లేకుండా న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా కాపుల్ని బీసీలో చేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు ఏపీ మంత్రి నారాయణ. తుని ఘటన ముమ్మాటికి కుట్రే అన్నారాయన. కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినట్టు ఒక జీవో మా మొహాన్ని బారేసేసి కాపులకి ఏదో ఇచ్చేసామని చేతులు దులుపుకోవటం కాదు. ఎలక్షన్స్ ముందు చెప్పాం కాబట్టి చిత్తశుద్ధితో వాళ్ళకి చెయ్యాలి, వాళ్ళకి ఇవ్వాలి. కమిషన్తో మినర్ రిపోర్ట్ ఇస్తుంది. తీసుకున్న తర్వాత ఎటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఖచ్చితంగా కాపులకు చేయబడుతుంది. బహుశా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జీవో నెంబర్ 30 లాగా ఒక జీవో ఇచ్చేస్తే కోర్టులో వేసి దాన్ని చెడగొట్టేసేసి ఆ తర్వాత ఈ ప్రభుత్వం చేయలేదు అని ఈ ప్రభుత్వం మీద నెపం పెట్టి మమ్మల్ని అబాస్పాలు చేయడానికి ఒక కుట్ర ఇది. ఈ ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర ఇది. ఇందులో వేరే నిస్సందేహం
కాపు గర్జన ముసుగులో విధ్వంసానికి ముందే కొందరు పథక రచన చేశారన్నారు టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. ఆత్మాభిమానంతో బతికే కాపులకు తమ జాతి కోసం ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారో గ్రహించే శక్తి ఉందన్నారు ఆయన. తూర్పుగోదావరి జిల్లాలో ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళంతానే. ఆ రహస్య సమావేశంలో ఉన్నటువంటి ఎజెండా ఈరోజు జరిగినటువంటి ఆందోళన అనేటువంటిది మా అభిప్రాయం. అది అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏ విధమైనటువంటి కాపుల సమస్య గురించి గుర్తుకు రాలేదు. ఈవేళ అధికారం కోల్పోయిన తర్వాత ఈ సమస్యని రాజకీయంగా ఉపయోగించుకోవటం కోసం అమాయకమైనటువంటి ప్రజలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ ఆందోళన కార్యక్రమం చేయటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎవరికే బానిసలుగానో ఎవరికే లొంగ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే కాపులకి మేలు చేస్తారో వాళ్ళకు మాత్రం కృతజ్ఞతగా ఉండేటువంటి. ఇవి అప్డేట్స్. నెక్స్ట్ స్పెషల్ ఫోకస్ ప్రసారం. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి NTV.